కావాలనే నువ్వు చెయ్యి నొక్కుతున్నావు. పైకి పంపేద్దాం అనుకుంటున్నావా? నీకు మతుందా లేదా? అసలే నేను ఇక్కడ నొప్పితో చస్తున్నాను. నా కళ్ళ ముందు ఉండకు, అవతలకు వెళ్ళావు. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెంటనే పంతులు దగ్గరికి వెళ్ళు. నా 4వ పెళ్లికి ముహూర్తం పెట్టించు. వీళ్ళిద్దరూ ఎందుకు పనికిరారు. నా సావిత్రి నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. చూడు, ముహూర్తం పెట్టించు. నా మనసులో నా సఖు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. తనని పొగడాలని ఉంది. దాము తను నా ప్రాణం కాపాడింది. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా ముహూర్తం పెట్టించు. నేను తనకి కొత్త చీర రవిక ఇవ్వాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. చీర ఇంకా రవిక, అది చిన్నపిల్లకి ఎందుకండి? ఏంటి ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు? అది నా సఖు గురించి. తాట తీస్తాను. నీ వేషాలు నా దగ్గర సాగువు. వెళ్ళా. నిన్న గోదావరి కూడా నీ మీద అరిచింది. నీకంటే గోదావరి మేలు. నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. వెళ్ళా, వెళ్ళి గోదావరిని పిలుచుకురా. వెళ్ళా. అయ్యయ్యో, అయ్యగారు మారిపోయారా ఏమిటి? కావేరి అమ్మగారిని విసుక్కుంటున్నారు. ఏంట్రా ఇక్కడే ఉన్నావు? అయ్యగారు, నేను మీకు సలహా ఇచ్చేంత పెద్దమని కాదనుకో. అరే, అర్థమయ్యేలా చెప్పు. అయ్యగారు, మీరు కావేరి అమ్మగారిని అవమానించారు కదా. అంటే ఆవిడ కోపగించుకుని మీ మీద ప్రతీకారం తెచ్చుకునే అవకాశం ఉంది. ఆవిడ్ని మీరు లెక్క చేయకుండా ఇందాక కడిగి పారేశారు కదా. నొప్పి నొప్పి నొప్పి. కోపమా నా మీద? ఎవరికి? చిన్నమ్మ గారు. నిజంగానా? నేనెవర్ని? అయ్యగారు, నా పేరేంటి? నవకోట నారాయణ నరోత్తముడు. అది నా ప్రాణం తీస్తుందా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, సకుని తీసుకురా. నాకు సలహాలు ఇవ్వకు. త్వరగా సకుని తీసుకురా. ఎక్కడైనా ఆడుకుంటూ ఉంటుంది. త్వరగా తీసుకురా. వాళ్ళ ఇంటికి వెళ్ళకు. విషయం తెలిస్తే తనని వాళ్ళ నాన్న బయటికి పంపడు. నేను ఏమంటున్నానంటే, సఖుని ఇక్కడికి తీసుకురావడం కొంచెం కష్టమే. సోది చెప్పకు. త్వరగా వెళ్ళా. వెళ్తానయ్య గారు. ఏమండి, వచ్చావా? నువ్వు ఆలస్యం చేయకుండా చాలా అందమైన పట్టు చీర రవిక తీసుకురా. పట్టు చీర బ్రహ్మాండంగా ఉండాలి. కట్టుకుంటే దేవతలా ఉండాలి. నీ సహాయాన్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటానని తనకి తెలియజేయాలి. అర్థమైందా? అబ్బో, నిన్న నేనేనికి సహాయం చేశాను కాబట్టి నాకు పట్టు చీర ఇవ్వాలనుకుంటున్నారు. కట్టుకుంటే నేను దేవతలా ఉంటానట. ఈయన మంచి రసికుడే. ఎందుకా సిగ్గు? వెళ్ళు. పట్టు చీర రవిక త్వరగా తీసుకురా. వెళ్ళు వెళ్ళు. అలాగే. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు మాట వరుస కూడా చెప్పలేదు, ఇంకా నన్ను పిలవలేదు. ఒరేయ్, ఇవాళ నీతో పనిలేదురా. అన్ని ఆడవాళ్ళు చేసే పనులే. రేపు మా అమ్మ గుళ్ళో 5 ముత్తైదువులకి వాయనం ఇవ్వబోతుంది. ఏం చెప్పావు పిల్ల? పనుల్లో ఆడవాళ్ళవి మగవాళ్ళవి అని తేడాలుంటాయా? అలాగే ఉండదు. నీకెవరు చెప్పారు? నీకు నా సహాయం అక్కర్లేదు కదా, అందుకే ఇలా వరుసగా అబద్ధాలు చెప్తున్నావు. నాకు అర్థమైపోయింది. ఆడవాళ్ళ పని నేను రాకూడదని చెప్పేశావుగా. సరే, వెళ్ళు వెళ్ళు. నువ్విప్పుడు రమ్మని పిలిచినా నేను రాను. ఏ పాండు, పాండు, అలా కాదురా. ఇప్పుడు నేను నీకు ఎలా చెప్పాలి? నాకేం చెప్పక్కర్లేదు. నేను నిన్న ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పు చాలు. నువ్వు సరిగ్గా జవాబు చెప్తే నీ మీద కోపగించుకోను. ఏంటి నీ ప్రశ్న? ఇది మీ ఆడవాళ్ళ కార్యక్రమం కదా, అయితే నీ నల్లోని పిలవవా? ఆయన కూడా ఇలాగే చెప్తావా? ఇది మా ఆడవాళ్ళ కార్యక్రమం, నువ్వు రాకూడదని చెప్పు పిల్ల. అలా ఎందుకు చెప్తాను? పాండురంగుడు రావాలి. నేను మొదటిగా ఆయన్ని ఆహ్వానించాను. ఆయన వచ్చి తీరాలి, రావాలి.
నల్లోడు రావచ్చు నేను రాకూడదా? మీరు అమ్మాయిలైతే మేము అబ్బాయిలం పిల్ల, అది గుర్తుంచుకో. పండు నువ్వు ఉన్నావే తెలివైన వాడివి. సరే పద, ఇద్దరం కలిసి వెళ్ళి ఆహ్వానిద్దాం. సరే చెప్పు, ముందు ఎవరింటికి వెళ్ళాలి? అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఎక్కడుంటుంది ఈ పిల్ల? సకు సకు సకు. ముందు ఎవరింటికి వెళ్ళాలన్నావు? అరే అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఏ పాండు, ఆగు పాండు, మనం ఇటువైపు వెళ్ళాలి, అటువైపు కాదు. అయ్యో, ఈ బుడ్డోడు కనిపించట్లేదేంటి? అయ్యో చివ 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 చివ, అయ్యో చివ చివ, నన్ను కొట్టమని అయ్యగారు గాని పంపించారా ఈ చివని? పిలుస్తున్నా వెళ్ళిపోయాడు. వీడికి మతిపోయిందా? వీడొక తిక్కలాడు. ఇప్పుడే కదా వస్తాను వస్తాను అన్నాడు, రమ్మంటే పారిపోయాడు. పోతే పోని. అబ్బా అబ్బా, ఈ చివని. అరే ఈ పిల్ల సకు ఎటు వెళ్ళింది? అయ్యగారు నన్ను కొడతారు. సకు ఏది? ఎటు వెళ్ళింది ఈ సకు? అయ్యో భగవంతుడా, అయ్యగారు నన్ను ఇలా ఇరికించేశారేంటి అయ్యగారు? ఈ పిల్ల నన్ను ఇలా పరిగెత్తిస్తుందేంటి? ఎటువైపు వెళ్ళుంటుందబ్బా? ఇటువైపా? కాదు, అటువైపా? ఎటు వెళ్ళిందో తెలిస్తే కదా దాన్ని పట్టుకోగలను. ఆ బుడ్డాడు ఇటువైపే కదా పరిగెత్తుకుంటూ పారిపోయాడు. అది వాడి వెనకే వెళ్ళుంటుంది. నేను దాన్ని ఎలాగైనా సరే పట్టుకుంటాను. ఓ పిల్ల, ఏంట్రా ఇటువైపు వెళ్ళాలి రా వెళ్దాము అంటే నువ్వు అటువైపు వెళ్ళావు. రావనుకుంటే మళ్ళీ వచ్చావు. నువ్వు అసలు నాకు అర్థం కావురా. పిల్ల, నేను పాండుని. అంత తేలిగ్గా ఎవరికి అర్థం కాను. సరే సరే, బాగానే గొప్పలు చెప్పుకుంటున్నావు. వెనకేదో దాచావు, ఏంటది? అరే అత్తమ్మని నేను పడేశాను కదా. ఎందుకురా నవ్వుతున్నావు? అరే అత్తమ్మని నేను పడేశాను కదా, అది గుర్తొచ్చి నవ్వాను. కోపం పోవాలంటే అవని సంతోషపరచాలి, లేదంటే రాక్షసులా నా మీద విరుచుకు పడుతుంది. ఏంట్రా